హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక తులసికి నవీన్ గురించి తెలియగానే నవీన్ చెంప పగలగొట్టి ఇంటికి వెళ్ళగానే ఇదంతా నవీన్ భరించలేక ఎలాగైనా తులసిని సొంతం చేసుకోవాలి. తులసిని నా దాన్ని చేసుకుంటే తులసి నాకు సొంతం అవుతుంది. ఎవరిని పెళ్లి చేసుకోదు. నా దగ్గరికి వచ్చేస్తుంది. తులసి, నన్నే కొడతావా? నీ బాయ్ ఫ్రెండ్ నీ కోసం బాగానే రిస్క్ చేస్తున్నాడు. నీ ఇద్దరు ప్రేమ జంటని ఎలా విడగొడతానో చూడు అనుకుంటూ నరేష్ తులసికి ఫోన్ చేసి, హలో తులసి గారు, అర్జెంటుగా మీతో ఒక విషయం మాట్లాడాలి. నేను క్రిమినల్ అని మీకు తెలిసిపోయింది, కానీ నేను ఎందుకు అలా మారానో మీకు కూడా తెలియాలి కదండి. ఒకసారి నా కోసం రారా ప్లీజ్. తులసి గారు, నన్ను పెళ్లి చేసుకోకుండా పర్వాలేదు, జస్ట్ ఫ్రెండ్గా నాతో మాట్లాడండి చాలు. తులసి వెంటనే ఆలోచించి, సరే నరేష్ గారు, మీరు అంటున్నారు కదా, ఈ ఒక్కసారి వస్తాను. వెంటనే నవీన్ సంతోషపడుతూ, తులసి, ఇప్పుడు నా వలలో చిక్కిపోయావు పాపం. నిన్ను విడిపించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నువ్వు నన్ను కాదని రిజెక్ట్ చేసి నా చెంప పగలగొడతావా? నేనెంత పెద్ద క్రిమినలో నీకేం తెలుసు తులసి అనుకుంటూ నవీన్ సంతోషపడుతుండగా ఇంతలో తులసి రాగానే, ఏంటండి నవీన్ గారు, మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీరు నాతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించారు, కానీ నేను బాధపడట్లేదు. కానీ మీరేమో సిద్ధు చెప్పిన మాటలు విని ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయించుకున్నారు. నేను క్రిమినల్ అని మీకు తెలిసిపోయింది కాబట్టి మిమ్మల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. తులసి కోపంతో, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏదో విషయం చెప్తానని చెప్పి నన్ను మాయ మాటలతో నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చావు కదా, వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాగు అనుకుంటూ తులసి పోలీసులకి ఫోన్ చేస్తుండగా ఇంతలో నవీన్ అసలుని గుంజుకొని, ఏంటి తులసి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ రాగానే తెగరెచ్చిపోయావు కదా, అంటే నీ బాయ్ ఫ్రెండ్కు నీకు తెగ లింకులున్నాయన్నమాట. ఆ సిద్ధుగారితో బాగానే పరిచయం అనుకుంటా. తులసి కోపంతో నవీన్ చెంప పగలగొట్టగానే, ఏంటే నువ్వు నా చెంప పగలగొడతావా? అసలు నిన్ను పనికి రాకుండా చేస్తేనే కదా నువ్వు నా సొంతం అయిపోతావు అనుకుంటూ నవీన్ తులసిని రేప్ చేయబోతుండగా తులసి ఏమో గట్టిగా అరుస్తుంది. అసలు నువ్వు ఎంత పెద్ద నీచుడువో ఇప్పుడే అర్థమవుతుంది. ఆల్రెడీ సిద్ధు చెప్పేశాడు నువ్వు పెద్ద క్రిమినల్ అని, కానీ నేను నమ్మలేదు. ఇప్పుడు నీ నిజ స్వరూపం తెలిసిపోయిందిరా. తెలిస్తే ఏం ప్రయోజనం, ఏం లాభం చెప్పు తులసి. నువ్వు నా సొంతం అయిపోతావు. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను. తర్వాత మనిద్దరం ఎంజాయ్ చేద్దాం. మధ్యలో ఆ ఖుషి ఎందుకు? అసలు నువ్వేమనుకున్నావు? మనిద్దరికి పెళ్ళైతే ఆ ఖుషిని నేనుంచుకుంటానని నువ్వెలా అనుకున్నావు? ఖుషిని అనాథాశ్రమంలో వేస్తానని ఎప్పుడూ అనుకున్నాను. అర్థమైందా తులసి అని అనేసరికి తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తులసి తప్పించుకోవడానికి గట్టిగా అరవడంతో ఇంతలో సిద్ధు విని, ఇది నా తులసి వాయిస్లా అనిపిస్తుంది, కొంప తీసిన తులసి ప్రమాదంలో ఉందా అనుకుంటూ అటుక రాగానే నవీన్ తులసిని మానభంగం చేయబోతుండగా ఇంతలో సిద్ధు వచ్చి నవీన్ చెంప పగలగొట్టి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? నా తులసిని మానభంగం చేయాలనుకున్నావా? నీకు ఎంత ధైర్యం రా? తులసి నాది, నాకు మాత్రమే సొంతం అనుకుంటూ సిద్ధు నవీన్ని పోలీసులకు అప్పచెప్తాడు. ఎస్ఐ నవీన్ని అరెస్ట్ చేసి, ఏరా ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటావురా? అసలు నువ్వు మనిషివా గాడిదివా? నీలాంటి వాళ్ళు సమాజంలో ఉండబట్టే ఇలా తయారవుతున్నారు. తులసి ఏడుస్తూ, సార్ వీడిని మాత్రం వదిలిపెట్టకండి. అంటే వీడు ఎంతోమంది అమ్మాయిల్ని నాశనం చేశాడా? అవును మేడం, వీని సగానికి సగం కేసులున్నాయి. వీడు ఎంత నరరూప రాక్షసుడో మీకు చెప్పలేం. ఎవరైనా డబ్బాష చూపెడితే చేసేస్తాడు, అది ఏదైనా సరే అని అనగానే తులసి బాధపడుతూ ఉండిపోతుంది. సిద్ధు వెంటనే తులసిని ఓదారుస్తూ, తులసి ఎందుకు ఏడుస్తున్నావు? నేను కంటికి రెప్పల్లా నిన్ను కాపాడుకుంటాను. నిన్ను ఫస్ట్ టైం చూడగానే నా మనసుకు నచ్చేసింది. నువ్వు నా దానివని ఫిక్స్ అయిపోయాను. అలాంటి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడంటే నేను ఊరుకుంటానా? నువ్వెన్నటికైనా నా దానివే తులసి, గుర్తుపెట్టుకో అని చెప్పి సిద్ధు వెళ్ళిపోగానే తులసి కూడా సిద్ధు గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇదిలా ఉండగా సిద్ధు సంతోషంతో నీలిమ దగ్గరికి వచ్చి, వదిన నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. ఎందుకు ఏమో తెలీదు, కానీ తులసి నా సొంతం అవుతుందేమోనని ఆనందంగా ఉంది వదిన. కానీ సిద్ధు, నువ్వు సంతోషపడుతున్నావు, మరి కనిష్కతో నీకు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది కదా, మరి ఈ పెళ్ళిని ఎలా క్యాన్సిల్ చేపిస్తావు? తులసిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు?
అంటే అది వదిన తులసిని పెళ్లి చేసుకోవాలనే ఉంది. కానీ నా గురించి తెలుసుకోవాలి కదా తులసి కూడా. ఈ కనిష్క విషయం సంగతికొస్తే ఇక పెళ్లి టైంలో నేను పెళ్లి చేసుకోనని లేసేస్తాను. ఇక నీలిమ వెంటనే సిద్ధు మరి కనిష్క జీవితం కూడా నాశనం అవుతుంది కదా. మరి నేనేం చేయను వదిన. ఆల్రెడీ చెప్పేశాను నా మనసులో ఉంది కేవలం తులసి మాత్రమే అని. కానీ నా మాట వినిపించుకోవట్లేదు కదా. సిద్ధు నేను చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడే ఈ క్షణమే కనిష్క దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పేయి. కానీ వదిన కనిష్కకు చెప్తే మరి మా నాన్న ఆరోగ్యం బాగుండదు కదా. మా నాన్న ఆరోగ్యంగా ఉండేంత వరకు ఇలా ఉండక తప్పదు వదిన. కానీ సిద్ధు రాను రాను ఫ్యూచర్లో కనిష్క నీ మీద పగపడుతుంది, కాస్త గుర్తుపెట్టుకో అని చెప్పి నీలిమ వెళ్ళిపోగానే ఇదంతా విశాలక్ష్మి విని ఇక సిద్ధు దగ్గరికి వచ్చి, నాన్న సిద్ధు, నువ్వు తులసిని ప్రేమిస్తున్నావా? అవునమ్మా, తులసి అంటే ప్రాణం, గుండెల్లో పెట్టి చూసుకుంటానమ్మా. కానీ నాన్నకు ఆల్రెడీ చెప్పాను తులసిని ప్రేమిస్తున్న విషయం. కానీ నాన్న నా మాట వినకుండా కనిష్కతో ఎంగేజ్మెంట్ జరిపించాడు. ఏం చేయాలనో అర్థం కావట్లేదమ్మా. రే సిద్ధు, ఏం టెన్షన్ పడకు. దైవ సంకల్పం లేనిదే ఏది జరగదు. నువ్వు కోరుకున్న అమ్మాయి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానురా. థ్యాంక్ యూ అమ్మా. సరేరా సిద్ధు, అన్నం తినలేదు కదా, రా భోజనం చేద్దాం. అలాగేనమ్మా. ఇదిలా ఉండగా జయనందన్ సత్య గురించి ఆలోచిస్తూ, అసలు నా పూర్తి పేరు ఈ సత్యకి ఎలా తెలిసింది, అసలు ఈ సత్య ఎవరో తెలుసుకోవాలి అనుకుంటూ ఇక జయనందన్ సత్య గురించి బయోడేటా కుట్టగానే ఇక సత్య ఎస్ఏ అని తెలిసి జయనందన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే సత్య ఎస్ఏ అన్నమాట. నా గురించి తెలుసుకోవడానికి ఇలా ప్లాన్ చేసిందా? సత్యగారు బాగానే స్కెచ్ చేసి నా ఇంట్లోకి కూడా వచ్చారు. అంటే మీరు నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చారా? మీతో ఎలా ఆడుకుంటానో చూడు. అంటే నా జానును నాకు దూరం చేయాలని చూస్తున్నారా? అంటే నాది ఏ క్లూ అయినా దొరికితే నన్ను అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు అని ఆలోచిస్తుండగా ఇంతలో జాను వచ్చి, ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు జాను, నిన్ను నన్ను దూరం చేయాలని ఎవరో కుట్ర పండుతున్నారు. ఏంటండి సార్ ఏం మాట్లాడుతున్నారు? మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అయినా మన ఇద్దరికి కొత్తగా మ్యారేజ్ అయింది కదా సార్. అయినా మన మీద ఎవరికి ద్వేషం ఉంటుంది సార్? నీకు త్వరలోనే చెప్తాను జాను, ఓకేనా? నువ్వు రెస్ట్ తీసుకో, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. అలాగే సార్. ఇంతలో విశ్వ జానుకు ఫోన్ చేసి, హలో జాను, నిన్న వస్తా అని చెప్పి ఎందుకు రాలేదు? అర్జెంటుగా నీతో మాట్లాడాలి. ఏ విషయం గురించి విశ్వ? జయనందన్ గురించి. ఎన్నిసార్లు చెప్పాలి విశ్వ? జై సార్ ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అలాంటి జై సార్ మీద నిందలెందుకు వేస్తున్నావు? ఇంకోసారి ఇలా ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు విశ్వ. ఇంకోసారి నీతో మాట్లాడను. జాను, ఒక్కసారి నా మాట విను. ఆ జయనందన్ ఎలాంటివాడో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏంటి విశ్వ ఏం మాట్లాడుతున్నావు? అవును జాను, అర్జెంటుగా రా. సరేరా, ఇప్పుడే వస్తాను. జాను, ఆ జయనందన్ గాడికి తెలియకుండా నువ్వు ఒంటరిగా రా, అర్థమైందా? అలాగే విశ్వ. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.